యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మీ కుటుంబాలను దర్శించి దీవించునుగాక. ఈ ప్రతి సమస్య తొలగించి సమాధానం మీకు కలుగు చేయనుగాక. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు క్రైస్తవులుగా అనేక మందిని గమనిస్తే అసమాధానంగా బ్రతుకుతూ ఉంటారు. తృప్తి లేని జీవితం, ఏదో పోగొట్టుకున్నంత అనుభూతి. కారణం ఏంటి అంటే విశ్వాసపు జీవితంలో స్థిరులు కాకపోవటం వల్ల. యేసుప్రభు ఒక రోజు ఒక మాట అన్నాడు సహోదరితో, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. యేసుప్రభుని నమ్ముకోవడం గొప్పతనం కాదు, కానీ ఆయన కార్యాలు చవి చూడడం అనేది చాలా గొప్ప విషయం. ఆయన కార్యాలు మనము అనుభవించాలి, ఆయనకు ఆశీర్వాదాన్ని అనుభవించాలి, అన్ని విధాలుగా సంతోషించాలి అంటే మొట్టమొదటిగా ఆయన పట్ల పరిపూర్ణమైన నమ్మకం, విశ్వాసం మన జీవితంలో కావాలి. కొంతమందిని గమనిస్తే దేవుని దగ్గరికి వస్తారే కానీ వాళ్ళ ఆలోచనలు విడిచిపెట్టరు. వాళ్ళ యొక్క విధి విధానాన్ని తొలగించుకొని హృదయపూర్వకంగా నేను వెళ్ళింది నా రక్షకుడు, నాకు విమోచకుడైన దేవుని దగ్గర కనుక నా ప్రతి సమస్య విమోచించబడి నాకు క్షేమాన్ని కలుగు చేస్తున్న విశ్వాసంతో వస్తే తప్పకుండా నీ సమస్య తొలగించబడుతుంది. ఈరోజు యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చింది దేనికి అంటే అసమాధానంతో బ్రతుకుతున్న వారికి సమాధానం ఇవ్వడానికి. దేవుని స్తోత్రం. ఈరోజు ప్రతి మనిషి కూడా ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బంది, సమాధానం లేని జీవితం, ఏదో పోగొట్టుకున్న అనుభవం. ఆయన వెంబడించే వారికి ఏ శిక్ష విధి ఉండదు. ఆయన అనుసరించే వారికి ఏ కొదువ ఉండదు. అనేక వాగ్దానాలు దేవుడు చేసినా కూడా ఇప్పటి వరకు కూడా అనేక మంది జీవితాల్లో ఏదో కొదువ అని ఎరిగిన మన జీవితంలో అన్ని కొదువులు కానీ కనబడుతూ ఉంటాయి. ప్రేమల వల్ల యేసుప్రభు వారిని సిలువేసి చంపి సమాధి చేసిన తర్వాత శిష్యులంతా ఒక గదిలో కూర్చుని ఆయన లేస్తాడో లేదో, ఒకడైతే అంటాడు, మీకు బాగా తెలిసిన మాటే, నేను ఏడు పెట్టి చూస్తే ఆ గాయాల్లో ఏడు పెట్టి చూస్తేనే నేను నమ్ముతాను అని చెప్పడం. ప్రేమిని వల్ల ఆ 12 మంది శిష్యులు 3.5 సంవత్సరం అనేక అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు చవి చూచారు. అయినప్పటికీ కూడా ఆయన వాళ్ళ మధ్య నుంచి ప్రక్కకి వెళ్ళిన తర్వాత వాళ్ళ జీవితాల్లో ఏముంది అంటే సమాధానం లేదు, అసమాధానమైన జీవితం. ప్రియమైన వాళ్ళారా, యేసుప్రభుల వారు మృతుల నుంచి లేచిన తర్వాత గలిలయలో ఉన్న తన శిష్యుల దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కలవరాలు. వెంటనే ఆ గదిలో ఆయన ప్రత్యక్షమై వాళ్ళతో మొట్టమొదటిగా మాట్లాడిన మాట ఏంటి అంటే, మీకు సమాధానము కలుగునుగాక. దేవుని స్తోత్రం. ఈరోజు మనిషి జీవితంలో ఏది ముఖ్యమైన అవసరం అంటే సమాధానం. సమాధానం లేకుండా నువ్వు స్థిరపరచబడలేవు, సరిచేయబడలేవు, సరైన జీవితాన్ని కూడా అనుభవించలేవు. కాబట్టి మొట్టమొదటిగా క్రైస్తవుడిగా, క్రీస్తుని ఎరిగిన బిడ్డగా మన చేతుల్లో ఏం కావాలంటే సమాధానం కావాలి. నువ్వు ఎంతకాలంగా క్రైస్తవుడి కన్నా చెప్పుకోవడానికి క్రైస్తవుడి కన్నా ఎన్ని మామూలుగా ఇంకా కొద్ది దినాలకి మనం క్రిస్మస్ చాలా హ్యాపీగా సంతోషంగా జరుపుకుంటాం. నేడు దినాలు కూడా అనుకున్నాం. క్రిస్మస్ అనేది మన చేతుల్లో చాలా గొప్ప పండగే, కానీ పండగ కాదు మనం చేసుకోవాల్సింది.
ప్రభుని కలిగి జీవించడమే నిజమైన పండుగ. సమాధానముతో ఆయన్ని వెంబడించి, సమాధానంగా ఆయన యొక్క వాక్యాన్ని అంగీకరించి, సమాధానంగా ఆయన ఆజ్ఞానుసారమైన జీవితాన్ని జీవిస్తుంటే నీ జీవితం సమాధానంగా సాగుతూ ఉన్నప్పుడు అన్ని విషయాలు సౌఖ్యము కలిగి ఏమండి నీవు ఏ విధి విధానంలో కూడా చింతాక్రాంతులు కాక, ఇబ్బందులు పడక నీ కుటుంబము నెమ్మదిగా సాగుతూ ఉంది. కానీ ప్రియమైన వాళ్ళరా, ఈరోజు అవిశ్వాసపు చేతుల్లో మనిషి కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. జరుగుతో లేదో, నేను అనుకుని తీరుతాయో లేదో, ఈ కార్యాలు జరుగుతాయో లేవో. అవిశ్వాసముతో దేవుణ్ణి వెంబడించడము వ్యర్థం. ఆయన వెంబడించిన ప్రయోజనం లేదు నీకు. ఆయన ఉన్నాడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ద్వారా సమస్తము జరుగుతుంది అన్న ఆలోచన ఎప్పుడైతే ఉంటుందో నీ కుటుంబము సమాధానంగాను, నీవు నెమ్మది కలిగి ఆనందంగా నీ జీవితాన్ని ముందుకు సాగించుకోవడానికి కృపతో కలుగు చేస్తాడు దేవుడు. రేపు 25వ తేదీ క్రిస్మస్ జరుపుకుంటాం, మంచి ఆడంబరంగా జరుపుకుంటాం. మనమే కాదు, అన్ని దేశాల వారు కూడా ఆ క్రిస్మస్ ఆడంబరాన్ని జరుపుకుంటారు. ఆ యొక్క ఆనందం ఎంతవరకు మనిషి చేతుల్లో ఉంటుందంటే 2 రోజుల వరకే. ఆ డిసెంబర్ 25 వరకే. 26 నుంచి మరలా పాత జీవితమే, రాత జీవితమే. యేసుప్రభు ఈ లోకంలోకి ఎందుకు వచ్చినంటే నీవు ఎల్లవేళలా ప్రభువునంత ఆనందించాలంటే ప్రభు కోరిక. దేవుని స్తోత్రం. అందుకని అంటాడు కదా, మీరు భక్తుడు అంటాడు, మీరు ప్రభువునందు ఆనందించుడి. దేవుని స్తోత్రం. ప్రభువుని ఎరిగిన మనము కలిగి జీవిస్తే ప్రభువులో ఎల్లవేళలా మనకు ఆనందమే. నేను మరలా చెప్తున్నాను, మీరు ప్రభువునందు ఆనందించండి. ఆయనకు గొప్ప కార్యాలు చవి చూడండి. ఈ శిష్యులు ఆ గదిలో ఉంటూ అసమాధానంగా బ్రతుకుతుంటే ఆడతా అంటాడు, మీకు సమాధానము కలుగునుగాక. ఇంతకాలంగా క్రైస్తవులుగా ఉన్నా కూడా క్రీస్తు యొక్క గుణాతిశయాలు ఎరుగకుండా బ్రతికి ఇంకా అనుమానంగా బ్రతుకుతున్నామే. కానీ క్రీస్తుని ఎరగడం కంటే కూడా ఆయన గుణాతిశయాలు ఎరిగి మనం బ్రతికితే తప్పకుండా మన చేతిలో సమాధానం కలిగి ఉంటుంది. తోమా అంటాడు, నేనైతే నమ్మను, ఆయన గాయాల్లో ఏలుబెట్టి చూస్తే కానీ నాకు నమ్మకం రాదు. అప్పుడు దాకా తోమా జీవితంలో ఏముందంటే అపనమ్మకం. యేసు ప్రభుతో నివసించి, యేసు ప్రభుతో గడిచి, యేసు ప్రభుతో తిని, యేసు ప్రభుత్వాన్ని సంచరించిన వాళ్ళ జీవితంలో ఏముంది వాళ్ళని పట్టుకునంటే అసమాధానం, అనుమానం. ఆయన్ని వెంబడిస్తూ కూడా అనుమానంగానే వెంబడించాడు. ప్రేమైన వాళ్ళారా, ఈ చరిత్రలో ఏ మానవుడు చనిపోయి లేచినవాడు కాదు. నేనైతే నమ్మున గాయాల్లో వేలు పెడుతున్నాను. అప్పుడు వస్తాడు తోమా, నా గాయాల్లో వేలు పెట్టి చూసి నీ అనుమానం తీర్చుకో. గాయాల్లో వేలు పెట్టి చూసి నీ అనుమానం తీర్చుకో. ప్రేమైన వాళ్ళారా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, నీవు అవిశ్వాసముతోనూ అనుమానంతోనూ నన్ను వెంబడించి ఏ కార్యం కూడా నువ్వు చూడలేవు. నా దగ్గరకు వచ్చేవాడు పరిపూర్ణమైన అవిశ్వాసముతో నా దగ్గరకు వస్తే తప్పకుండా నీ జీవితాన్ని ఒక తృప్తికరంగా నేను మారుస్తాను. కాబట్టి ప్రభు ఒక మాట అంటాడు, చూద్దాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 12వ వాక్యంలో ఒక ప్రత్యేకమైన మాట. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్టు జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తులో ఉన్నానని చెప్పుకునేవాడు కొన్ని సందర్భాల్లో జారిపోయి అనుభవం కలిగి ఉంటాడు. అవిశ్వాసము జీవితంలో దిగజారిపోతూ ఉంటాడు. కాబట్టి క్రీస్తునందు మీరు బలవంతులై ఉండండి. క్రీస్తుని ఎరిగిన మీరు బలవంతులు కాక బలహీనులు ఉంటే ఏ కార్యము కూడా మీరు అనుభవించలేరు. గనుక ప్రియమైన వాళ్ళరా,
నిలుచున్న అనుకున్న ప్రతి ఒక్కడు జారిపోకున్నట్లు అక్కడ అంటాడు, జారిపోకుండా జాగ్రత్తగా చూసుకున్నవారిలో జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని సందర్భాలలో మన విశ్వాసము సన్నగిలిపోతూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో మన విశ్వాసం దిగజారిపోతూ ఉంటుంది. కాబట్టి చేతులు జోడిస్తూ ఉన్నాను. ఆయన ఇలాంటి అవిశ్వాసము బ్రతుకుతారని ఎరిగిన ఆ దేవాతి దేవుడు మానవాతీతుడిగా, సశరీరుడిగా, నిన్ను పోలిన వాడిగా ఆయన పోలికను నిన్ను చూసుకున్న ఆయన తిరిగి నీ పోలికలోకి ఆయన వచ్చి నీకు మాదిరికరంగా బ్రతికి నీ విశ్వాసాన్ని బలపరచాలని కోరుకున్నాడు. కానీ ఈ లోకములో 3.5 సంవత్సరం విరివిగా పరిచయం చేసి అనేక అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు మన మధ్య చేసినా కూడా ఆయన పట్ల విశ్వాసము లేక విశ్వాసాన్ని కోల్పోతున్నాం. గనుకనే ప్రభు అంటాడు, నిలుచున్నా అనుకున్న ప్రతి ఒక్కడు జారిపోకుండా ఉన్నట్టు జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం చూసుకోవాలి అంటే ఆయన అంటాడు, నన్ను వెంబడించగోలు వాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. కాబట్టి క్రీస్తుని ఎరిగిన మనము శ్రమల్లో కూడా, నిందలలో అయినా, అవమానములైనా నా దేవుడు ఉన్నాడు నా ముందు, ఇవన్నీ నాకు పెద్ద లెక్క కాదు, నా ప్రతి భారమును భరించే ప్రభు అన్నాడు అన్న విశ్వాసముతో ఉన్నప్పుడే క్రీస్తులో నువ్వు నిలబడగలవు, లేదా దిగజారిపోతావు. కాబట్టి ప్రేమని బాలరా, క్రీస్తుని ఎరిగిన వాడు ఈ లోకములో అవమానించబడచ్చు, దూషించబడచ్చు, ధిక్కరించబడచ్చు, దేనికైనా సహించగలిగితే సరైన జీవితాన్నిచ్చి తన రాజ్యములో కుడిపార్శ్వన కూర్చోగలిగిన కృప దేవుడు మీకు అందరూ కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొన్ని సందర్భాలలో యేసు ప్రభువును నమ్ముకున్నప్పటి నుంచి మాకు సమస్యలు వచ్చేసినాయి. యేసు ప్రభువును నమ్మినప్పటి నుంచి మాకు ఇబ్బందులు వచ్చేసాయి. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి దానికి ముందు చాలా బాగుండింది, ఇప్పుడు ఇలాగ అయిపోయింది. ప్రేమిని వల్లరా, ఎప్పుడైతే యేసు ప్రభువుని ఎరిగి ఆయన వెంబడిస్తుంటావో, ఏమండి, ఈ లోక అధికారి నీకు సమాధానం లేకుండా చేయడానికి రకరకాలుగా నేను శోధించడానికి ఇష్టపడతాడు. ఎందుకో తెలుసా? వాడికి నీవు నీ తండ్రి దేవునితో నివసించడమో ఆయన వెంబడించడం వాడికి అంత మాత్రం కూడా ఇష్టం లేదు. దాన్ని గ్రహించగలిగినప్పుడే ఈ శోధనలు ఎవరి ద్వారా వస్తున్నాయి అన్న ఆలోచన నీకు కలుగుతుంది. ప్రేమిని వాళ్ళరా, ఈరోజు సమాధానం లేని జీవితం ఎందుకు వచ్చిందంటే యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత సమాధానం లేకుండా పోలేదు నీకు. ఆ సమాధానం రానివ్వకుండా అసమాధానం నిన్ను దిగదార్చి ఈయన నమ్ముకున్న తర్వాత నా బ్రతికి ఎలాగ అయిపోయింది అన్న ఆలోచనని కలుగు చేయడానికి అపవాది రకరకాలుగా నీ మీద ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. ప్రేమిని వల్లరా, ఈరోజు ఇటీవల కాలంలో కొంతమంది క్రీస్తు విరోధులు మతోన్మాదులను చెప్పుకోవచ్చు అండి. మరి ఆడవాళ్ళు, నేను ఇప్పటి వరకు కూడా వాళ్ళ గురించి నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు. అసభ్యకరంగా చెడ్డ మాటలు ఏమిటి? దీనికి అతని కారణం ఏంటంటే నీకుండబడ్డ విశ్వాసాన్ని చెడపాలి. నిజంగా చెప్పాలంటే ఆ సహోదరిక వాళ్ళని తప్పుపట్టడం లేదు. వాళ్ళలో ఉన్న చిన్న బలహీనతని అపవాది వాడుకొని నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసి ఏంటి వాళ్ళ క్రైస్తవుల్లో దైవ సేవకుల్లో తిడుతున్నాము అన్న ఆలోచన కంటే కూడా వాళ్ళకి వాళ్ళ జీవితాలు పతనం చేసుకుంటున్నారు. బైబిల్లో ఒక మాట ఉంది, నీ నోటిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటే నీకు సమాధానం ఉంటుంది. నీ నోటికి వచ్చినట్లుగా నువ్వు మాట్లాడి నీ నాలుక ద్వారా అపవిత్రం చేసి నీ నోటిని అపవిత్రంగా మార్చుకొని నీ ఏ దేవుడైనా సరే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు దేవా అనడానికి అర్హత కోల్పోతున్నావు. ప్రేమిని వల్లరా
మొట్టమొదటిగా మనం మాట్లాడే మాట తీరు జాగ్రత్త కలిగి ఉన్నప్పుడు ఆ మాటే నిన్ను దేవుణ్ణి ఆకట్టుకునే స్థితిని కలుగు చేస్తుంది. కాబట్టి ప్రేమిన వాళ్ళగా ఈరోజు అనేక రకాలైన విషయాల్లో నిన్ను గాయపరిచి దేవునితో ఉన్న ఆయన పట్ల నీకున్న ఆ బలమైన విశ్వాసాన్ని ప్రక్కకు త్రోసివేయాలనేది వాడి యొక్క ఉద్దేశము. కాబట్టి ఒక సహోదరి అంటది, 3 మేకులు పీక్కోలేని వాడు మీ బ్రతుకులే సక్కపెడతాడు అని. నిజంగా ఆ మాటకు చాలా బాధేసింది నాకైతే. ప్రేమను వలన ఈ 3 మేకులు ఎవరి కొరకంటే మన పాపాల నిమిత్తమే, మన శాపము నుంచి తొలగించబడ్డానికి. 3 మేకుల మీద ఆయన ఎక్కకపోతే పాపాలు పోవా అంటే నీ కొరకు ఏమైపోవడానికన్నా సిద్ధమే అని చెప్పడానికి నీ తండ్రిని దేవుడు అలాగ మార్చబడ్డాడన్న ఆలోచన నీకు కలగాలి. ప్రేమని వలన నీకు సమాధానం ఇవ్వడానికి, నీకు సమాధానం ఇచ్చి, నీకు సరైన జీవితాన్ని ఇచ్చి తన రాజ్యంలో తన కుటుంబార్చన కూర్చొని పెట్టుకోవాలన్న ఆశతో నీ కొరకు ఏమైపోవడానికైనా దేవాతి దేవుడు ఇష్టపడ్డాడు. ఇది ఎరుగక బ్రతుకుతున్న వారికి చిన్న హెచ్చరిక. మానవుడు దేవుని యొక్క ప్రాకారములో ఏదైనా వనములో అనగా ఏదైనాలో ఉన్న ఆ వనములో క్షేమంగా ఉన్న వారిని ఏ విధము చేతనైనా సరే అక్కడి నుంచి ప్రక్కకు త్రోసివేయాలనుకున్న అపవాది రకరకాల ప్రయోగాలు చేసి ఆమెతో మాట్లాడి తినకూడని పొలాలు తినిపించి దేవునికి దూరం చేసింది. కానీ దేవునికి దూరమైనప్పుడు కూడా దేవుని యొక్క వాగ్దానం ప్రకారము వాళ్ళు భూమి మీద సకల జనరాశులు అయిపోయారు. మనుషులైతే విస్తరించారు, కానీ వాళ్ళ యొక్క మనస్తత్వాలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు యేసు ప్రభువు వారు ఈ లోకంలోకి వచ్చి ఎవరి వల్ల ఈ కార్యం జరిగింది అంటే అపవాది వల్ల. అపవాది దగ్గరికి వెళ్ళి అపవాది అంటాడు, అపవాది నా బిడ్డల్ని ఎందుకు ఇలాగ నువ్వు మోసం చేసి వాళ్ళ విశ్వాసపు జీవితాన్ని నాశనం చేస్తున్నావు, వాళ్ళకి విడిపించను, వాళ్ళ జోలికి రావద్దు అంటే అపవాది యేసయ్యతో ఒక మాట అంటుంది, నీ బిడ్డల్ని కావాలంటే కొంచెం ఖర్చు అవుద్ది. ఈ 3 మేకులు పీక్కోలేకుండా వాడేం చేస్తాడన్న సహోదరి దేవుని కృపను బట్టి ఈ మాట వినాలని కోరుకున్న దేవుని మహిమలో అపవాదితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత ఖర్చైనా పర్లేదు, నీకేం కావాలో అడిగిస్తాను, కానీ నా బిడ్డలకి విడుదల కావాలి, నా బిడ్డలకి విడుదల కావాలి. కానీ అపవాదికున్న కోరిక ఏంటో తెలుసా? నేనే ఈ లోకానికి రాజునై ఉండాలి, నాకు పైవాడు ఎవరు ఉండకూడదన్న తలంపు వాడి చేతిలో ఉంది. వెంటనే అనుకున్నాడు, ఇది సమయం అనుకున్నాడు. ఈ యేసు అనే ఈ వ్యక్తి నాకు అడ్డుగా ఉన్నాడు, ఇతను పక్కకు తొలగించుకుంటే బాగుంటుంది అనుకున్న ఆలోచన సమయం ఆసనమైంది అనుకున్న అపవాది యేసు ప్రభుతో బేరమాడుతున్నాడు. ఏంటి అంటే, నీ బిడ్డలు విడిపించబడాలి అంటే నా చేతి కింద నుంచి వాళ్ళు క్షేమంగా నీ దగ్గరికి చేరుకోవాలంటే నీ రక్తాన్ని నాకు ఇచ్చేయి, నీ రక్తాన్ని కార్చి అంటే నా బిడ్డల కొరకు నేనేం చేయడానికన్నా సిద్ధమే, నా చివరి రక్తం పట్ట వరకు కూడా వాళ్ళ వరకు కారుస్తాను అని చెప్పినప్పుడు వెంటనే నేను కోరుకున్నది అదే. యేసు ప్రభుని నేను మరణానికి అప్పగించలేను కాబట్టి తను తానుగానే మరణానికి అప్పగించుకునే స్థితి ఇప్పుడు ఆసనమైంది అనుకున్నాడు అపవాది. కానీ అపవాదికి తెలియని విషయం ఒకటి ఉంది. ఏంటి అంటే, నా చివరి రక్తపట్టు వరకు నేను కార్చేసి చివరికి నా బిడ్డల కొరకు నా ప్రాణం కూడా పెడతాను. అదే నేను కోరుకున్నది. నువ్వు ప్రాణం తీసేసుకున్న తర్వాత, నీ ప్రాణం నువ్వు పెట్టేసిన తర్వాత నాకు ఆటంకమే ఉన్నది కదా, నేను అదే కోరుకున్నది అనుకొని అపవాది యేసు ప్రభుతో అంటుంటే, నా బిడ్డల విమోచన కొరకు నేను ప్రాణమైన పెడతాను, నా బిడ్డలు విడిపించాలి. అపవాది అనుకుంది, నేను కోరుకున్నది అదే, నీ మరణాన్ని నేను కోరుకున్నాను అంటే యేసయ్య అనుకున్నాడు, వీడు బుద్ధి లేనుడికి తెలియటేమో. ఈ మాట విన్న సహోదరుడు కూడా ఈ మాట హెచ్చరిక.
బుద్ధి లేనుడు మాట్లాడే మాట, 3 మేకుల పరిస్థితి ఏంటి అంటే 3 మేకులు పీక్కోలేం కాదు. నీ బ్రతుకులను అంధకారాన్ని పీకి పారవేయడానికి సిలువలో నా ప్రభు బలియాగమయ్యాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నా ప్రాణాన్ని సైతం నా బిడ్డల కొరకు పెడతానంటే, నువ్వు ప్రాణం పెట్టాలనేది కదా నా కోరిక, నువ్వు నాకు ఆటంకం లేకుండా పోవాలనేది కదా కోరిక అని యేసు అపవాదు అనుకుంటే, వెంటనే యేసయ్య అంటాడు, ఒరి అపవాది, ఒరి బుద్ధిహీనుడా, మరణము నన్ను బంధించదన్న విషయం నీకు తెలియదు. దేవుని స్తోత్రం. నేను ఏళ్ళ వేళల సజీవుడును, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడును. అసమాధానంతో బ్రతుకుతున్న వారికి సమాధానం ఇవ్వడానికి నేను సమాధానకర్తగా ఈ లోకంలోకి వచ్చాను. నేను చేసిన వాగ్దానం ప్రకారము ఈ 3 దినాలు ఎందుకు నేను మరుగు ఉంటానో తెలుసురా బుద్ధిహీనుడా. నా బిడ్డలకి చెప్పాను, యెరూషలేము కట్నం చూడండి ఎంత గొప్పగా కట్టారు అంటే, ఈ కట్టడం కాదు కానీ దీన్ని కూల్చివేయండి, 3 దినాలు లేపుతాను అన్నాను. యెరూషలేము దేవాలయం గురించి నేను మాట్లాడలేదు, ఇది దేవాలయము. ఈ గుడాలను పడగొడితే 3 దినాల్లో నేను దీన్ని లేపుతాను, కట్టుతాను అన్నాను. ఆ వాగ్దానం, నా బిడ్డలకు చేసిన వాగ్దానం ప్రకారమే నేను సమాధిలో 3 దినాలు మరుగయ్యుండి 3వ దిన సజీవులై లేచానురా. ఇది నేను చేసిన వాగ్దానమే కాదు, కానీ నువ్వు చేసిన పనికి నేను చావట్లేదురా, నాకు చావు లేదు. ఈ భూమి, ఈ అంధకారము, ఈ పాతాళము నన్ను బంధించలేదు. ప్రేమిని వల్లరా ఈరోజు యేసు ప్రభువు వారు శిలువ యాగమయ్యి ఎందుకు సజీవుడై తిరిగి లేచాడంటే, ఆయన చేసిన వాగ్దానము. ఏంటి వాగ్దానం అంటే, నన్ను మీరు నమ్మునట్లు, నా పట్ల విశ్వసించినట్లు, నిలిచిన మీరు జారిపోకుండా ఉండినట్లు నన్ను నేనుగానే అప్పగించుకున్నానే, కానీ నా ప్రాణాలు తీయడానికి ఎవరికీ అధికారం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమను వల్లరా ఈ మరుగైన మర్మమనే విషయం తెలియకుండానే ఈరోజు క్రైస్తవుడు బ్రతుకుతున్నాడు. అలాగే యేసు ప్రభు యొక్క గుణగణాలు, గుణాతిశయాలు ఎరుగని పనికి మారిన లోకస్తులు అనేక మంది యేసు ప్రభుని గురించి వక్రీకరించిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఎందుకు శిలువయాగమయ్యాడు, ఎందుకు 3 మేకుల మీద నిలబడ్డాడు అంటే, ప్రేమిని వల్లరా అక్కడ క్రీస్తు ప్రేమను చూపించడానికి 3 మేకులు తప్పించుకోలేక ఏం కాదు. చనిపోయిన వ్యక్తిని లేపిన దేవుడు, సృష్టిని నోటి మాట ద్వారా చేయగలిగిన దేవుడు, శిలువ ఏమి ఆపుతుందాయని సమస్తము చేయగలిగిన సమర్థుడు నా యేసయ్య. అని ఎవరిని కూడా ఆయన చేయవేయడానికి అధికారం లేదు కానీ తను తానుగా అప్పగించుకున్నాడు. ఎందుకంటే తన ప్రజలైన మనందరి కొరకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రేమను వలన ఈరోజు క్రిస్మస్ ఆడంబరంగా చేసుకోవడానికి మనం ఇష్టపడతామే, కానీ క్రీస్తు ఎందుకు బలయ్యాడు, క్రీస్తు ఎందుకు తను తానుగా మరణాలకు అప్పగించుకున్నాడంటే, నీవు మరణించకుండా నిత్య జీవాన్ని పొందడానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చిన్న మాట చెప్పనా, ప్రేమిని వల్లరా యేసు ప్రభుల వారు రాత్రి వేళ ఆయన పట్టబడబోతున్న రాత్రి ఒలివల తోటలో ఆయన ప్రార్థన చేసుకుంటున్నప్పుడు కొంతమంది వ్యక్తులు యేసు ప్రభుని వెతుకుతూ ఉంటే అక్కడ రాస్తాడు, ఎవరిని వెతుకుతున్నారంటే నజరేయుడైన యేసుని. లేఖనము నెరవేర్చబడ్డానికి ఇస్కరియోతు యోధ ముద్దు పెట్టాడు. కానీ అక్కడ ఒక ప్రత్యేకమైన మాట ఉంది, మీరు ఎవరిని వెతుకుతున్నారు అంటే, మేము నజరేయుడైన యేసుని వెతుకుతున్నాము. వెంటనే ఆయన అంటాడు, ఆయన నేనే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నాకు మరణం ఉందని
వీళ్ళు పట్టుకొని పెడరెక్కలు ఇడిచి కట్టి నన్ను చిత్రహింసలు పాలు చేస్తారని, నన్ను సిలువకు అప్పగిస్తారని, నన్ను మరణానికి అప్పగిస్తారని, నేను చనిపోతానని ఎప్పుడెప్పుడు ఆయన ప్రవచించిన ప్రవచనాలు నెరవేర్చబడుతున్న దినం వచ్చేసిందని ఎరిగిన ఆయన మనలాంటి మానవాతీతుడైతే, మనలాంటి మానవుడు అయితే ఆయన ఏం చేయాలి? ఆ క్షణంలో పారిపోవాలి, తప్పించుకోలేదు. ఎందుకో తెలుసా? లేఖనము నెరవేర్చబడ్డానికి, అని చేసిన వాగ్దానము స్థిరపరచబడ్డానికి వాళ్ళు అడుగుతున్నాడు, మీరు ఎవరిని ఎదుగుతున్నారు? ముందు జరిగిన కార్యం ఏంటంటే, క్రీస్తు ఎవరో మాకు తెలియదు కాబట్టి ఎలాగంటే, ఇస్కరియోతు అంటాడు, నేను ఎవరినైతే ముద్దు పెడతానో ఆయనే నజరేయుడైన యేసు. ప్రేమను వల్లరా యేసయ్య అంటాడు, మీరు ఎవరిని వెతుకుతున్నారు అంటే, మేము నజరేయుడైన యేసుని వెతుకుతున్నామంటే ఆయన నేనే. ఇస్కరియోతు యోధ కదండి పట్టించింది, తను తాను కానీ మరణానికి అప్పగించుకుని. ఎందుకో తెలుసా? మనందరి పాపాల కొరకు దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రేమను వల్లరా ఈరోజు అనేక మంది యేసు ప్రభుల యొక్క శిలువ ధ్యానాన్ని, ఆయన యొక్క మరణాన్ని, ఆయన యొక్క స్థితిని వక్రీకరించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ ఎందుకు ఆయన శిలువకు అప్పగించబడ్డాడు, ఎందుకు మరణించాడు, ఎందుకు పునరుత్థానుడై లేచాడు అన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఈరోజు బ్రతుకుతున్నారు. అదే విధిగా క్రైస్తవులు కూడా బ్రతుకుతూ ఉన్నారు. క్రిస్మస్ జరుపుకొని క్రీస్తు ఎందుకు ఈ లోకంలోకి వచ్చిన ఆలోచన మరిచి లోకానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు. కానీ ఈరోజు ప్రభు అంటాడు, నిలుచున్నాను కన్నా నీవు జారిపోకున్నట్లు జాగ్రత్తగా చూసుకో. లోకస్తుల వలె రకరకాలైన ఆలోచన కలిగి నా పట్ల నీకున్న విశ్వాసాన్ని జారబిడుచుకుంటున్నావేమో. నీ విశ్వాసపు జీవితాన్ని తొలగించుకొని చెప్పుకోవడానికి క్రైస్తవుడిగా బ్రతుకుతున్నావేమో. ఈ రోజు వరకు నీవు నేను బ్రతుకున్నామంటే దీనికి అంతటి కారణం తెలుసా? నీ కొరకు నా ప్రభు మరణించి పునరుత్థానాన్ని లేచాడు గనక, నీ మరణాన్ని తన మీద వేసుకొని నీకు మరణాన్ని తప్పించాడు గనక ఈరోజు వరకు నువ్వు బ్రతుకున్నావన్న ఆలోచన మనకు కావాలి. నీ భర్త, నీ భార్య నీ కొరకు శ్రమపడలేరు. నవమాసాలు మోసి నీ రక్తాన్ని వారి కొరకు ఓడ్చి కన్న నీ బిడ్డ కూడా నువ్వు ఏడన్నబడి చావు అంటారేమో, కానీ మట్టితో చేయబడ్డ నీ కొరకు మహనీయుడైన దేవుడు నీ మరణాన్ని తన మీద వేసుకున్నాడంటే దీనికి ఎప్పుడన్నా ఆలోచించగలిగావా బిడ్డ? నీ మీద ఆయనకున్న అపారమైన ప్రేమ, దేవుని స్తోత్రం, హల్లెలూయా, గ్రహించగలిగితే నీ విశ్వాసపు జీవితం నుంచి జారిపోవా. ఏ మంచి లేని మన కొరకు ఆ యొక్క మహనీయుడైన దేవుడు నీ కొరకు తను తానుగా అప్పగించుకొని నీకు పొందవలసిన ప్రతి శ్రమను కూడా తను పొంది నీకు విమోచన కలుగు చేసిన వాడే నా విమోచనకర్త, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రతి దేవుని బిడ్డలారా, ఏ స్థితి కలిగి ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాంటి ఆలోచన విధానం కలిగి ఉన్నావో జ్ఞాపకం చేసుకోవాలి. చెప్పుకోవడానికి కాదు, చేసుకోవడానికి కాదు. ఈరోజు క్రిస్మస్ కొరకు అనేక మంది ఎదురు చూస్తున్నారు. 25వ తారీఖు ఎప్పుడు వస్తుందా. ఆ రోజు ప్రతి వ్యక్తి కూడా క్రొత్తదనాన్ని కోరుకుంటారు. అవునా కదా? గమగండి, ప్రతి వ్యక్తి కూడా ఒక క్రొత్తదనాన్ని కోరుకుంటారు. ఏంటి క్రొత్తదనం అంటే? ప్రతి విషయంలో, భోజనములు కావచ్చు, వస్త్రధారణలో కావచ్చు, అలంకరణలో కావచ్చు. డిసెంబర్ 25వ తేదీ ఒక ప్రత్యేకంగా కనపడడానికి మనిషి ఇష్టపడతాడు. తప్పు కాదు, నేను పండగ చేయొద్దు అని చెప్పట్లేదు, నేను కూడా చేస్తాను. కానీ నేను చేసే పండగ ఏంటో తెలుసా? నా ప్రభు ఈ లోకంలో ఎందుకు పుట్టాడో దాన్ని తెలియపరచడమే నా పండగ. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. క్రొత్తదనం అంటే ఏంటి? జారిపోకుండా జారిపోకుండా నువ్వు నిలబడ్డమే క్రొత్తదనమా.
ఈరోజు క్రిస్మస్ అని చెప్పేసి నువ్వు కొత్తదనము కలిగి జీవించావు. నీ క్రొత్తదనం ఎంతవరకు ఉంటుంది? సాయంకాలం వరకు ఉంటుందేమో. సాయంకాలం వరకు నీ కొత్తదనము నీ బట్టల మీద, నీ అలంకరణ మీద ఉంటుందేమో. సాయంకాలం అప్పటికి అదంతా దిగజారిపోతుంది. క్రీస్తులో ఉన్నవాడు ఎల్ల వేళల క్రొత్తదనము కలిగి ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుకనే ప్రభు అంటాడు, నాన్న మళ్ళా చదువు ఆ మాట, తాను నీవు నేను తాను నిలుచున్ననుకున్న తలంచిన వాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకోనమని నా దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నిలుచున్ననుకున్న ప్రతి ఒక్కడు జారిపోకుండానట్లు పడకుండా చూసుకునమని. ఏం చూసుకోవాలి? ఒక చిన్న మనిషి సమయాన్ని ముగిస్తున్నా. ఏం అలాగున్నామంటే, ఏందో సార్ ఒళ్ళంతా నొప్పులుగున్నాయి, తల కొంచెం భారంగా ఉంది, జ్వరం వచ్చేటట్టు ఉంది సార్. ఏంటి ఈ మాట? నాకు నవ్వు వస్తుంది. జ్వరం వచ్చేటట్టు ఉంది, ఇంకా రాలేదు అంటే రాబోతున్న జ్వరాన్ని వీళ్ళు తెలుసుకుంటారన్నమాట. ఇలాగుంటే జ్వరం వస్తుంది అని. ఈరోజు మందిరానికి రాలేదు, ఈరోజు ప్రార్థనకి నేను పరిగెత్తలేకపోయాను, నాకేదో అపవాది పడినట్టుంది అని ఎందుకు నొక్కలేకపోతున్నావు బిడ్డ? చేతులు జోడిస్తున్నాను. జ్వరం వస్తుంది అని నీకు తెలిసినప్పుడు ఏంటి అపవాది నన్ను దేవునికి దూరం చేస్తుందేమో అని ఎందుకు అనుకోలేకపోయినావు? అది అనుకున్న రోజు నువ్వు నిలబడతావు మరలా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తలనొప్పి అంటే జ్వరం వస్తుందని తెలుసు బిడ్డలకి. ఏదో ఒక రకంగా ఉంది సార్, వాళ్ళంతా నొప్పులు కొన్న జ్వరం వచ్చేటప్పుడు సార్ ప్రార్థన చేయండి సార్. ఈరోజు ప్రార్థనకు రాలేకపోయినా అపవాది నన్ను శోధిస్తుందేమో, వాడి నుంచి నాకు విడుదల కావాలో ప్రార్థన చేయండి సార్. ఎంతమంది కోరుకోగలుగుతున్నారు? అందుకే అంటాడు, తాను నిలుచున్ననుకున్న ప్రతి ఒక్కడు జారిపోకున్నట్లు చూసుకోవాలి. జ్వరం వస్తుందేమో, శరీరం మీదకి రోగం వస్తుందేమో అని చూసుకున్నవే కానీ నా అంతరంగం చెడుతుందేమో, ప్రభువుకు దూరం అయిపోతుందేమో, ప్రభు పట్ల ఉన్న ఆ యొక్క విశ్వాసం జీవితం జారిపోతుందేమో అని నువ్వెందుకు చూసుకోలేకపోతున్నావు? అది చూసుకున్న రోజు నీకు సమాధానం కలుగుతుంది. అట్టి కృప దేవుడు మనకు కలుగు చేయనుగాక. కలుగుతామా? మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన ప్రియుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, విశ్వాసములో ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నామే కానీ పరిపూర్ణమైన విశ్వాసము లేక బ్రతుకుతున్న మా జీవితాలు పతనమైపోకున్నట్టు ప్రభువా, మా ప్రతి కదలికని మీరు చూసుకుంటూ మా జీవితాన్ని స్థిరపరుచుకుంటూ మిమ్మల్ని అనుసరించి కృప మాకు కలుగు చేయమని కోరుచున్నానయ్యా. యేసయ్యా, ఇంతవరకు మీరు మాట్లాడిన మాటలను బట్టి మరుగైన మర్మాలు బ్రహ్మ వెలుగు తీసి నువ్వు ఎలాగుంటే నాకు ఇష్టలుగా ఉంటావో మీరు మాట్లాడేందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తాను. ప్రత్యేకించి మమ్మల్ని అందరినీ మీ చేతులుగా అప్పగించుకుంటూ ఇదిగనైనా నిద్రమత్తులై అపవాదికి అబద్ధ హస్తాల్లో చిక్కబడి మీ సన్నిధికి రానివ్వకుండా స్థిరత్వం లేని జీవితం దిగజారిపోతున్న వారిని ప్రభ వెలుగు తీసి మీ సన్నిధికి వచ్చి మీ మరుగైన మాటలు ప్రభ, మీ మేలైన మాటలు విని వారి యొక్క జీవితాలు కట్టుకునే కృప ప్రతి ఒక్క బిడ్డ కలుగు చేయమని కోరుచు. దయతో ప్రతి బిడ్డను క్షమించమని కోరుచున్నానయ్యా. మానవుడు తప్పించుకునడానికి మా స్థితి ఏంటో దేవుడికి తెలుసులే, మా విశ్వాసం ఏమిటో దేవుడికి తెలుసులే అన్న దౌర్భాగ్యం మన మనసు కలిగి ఉన్న వారిని ప్రభ విమోచన కలుగు చేసి, అయ్యో నేను దేవునికి దూరమైపోతున్నానేమో అన్న ఆలోచన కలిగి చేసి పశ్చాత్తాప్తులై మీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటూ ప్రభ మీ ఆదరణ కలిగి జీవించే కృప ప్రతి ఒక్క బిడ్డకు కలిగి చేయమని, ప్రత్యేకించి మీరు మాట్లాడిన మాట మా హృదయంలో స్థిరపరచబడి మీ మాటకు లోబడి జీవించి కృప దయచేయమని ఘనత మహిమ ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామమును అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుడి ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసమైన కాపుదల సకల పరిశుద్ధులకు కూడి వచ్చిన మనకందరికీ
అవిశ్వాసపు జీవితములో ఉన్న ప్రతి బిడ్డకును బలమైన విశ్వాసములో స్థిరపరచబడి ఆయన రాకడ వరకు నెమ్మది, సమాధాన, సంతోష, సమృద్ధి కలిగి ప్రభు కొరకు నిలబడి కృప, కనికరము మనకందరికి కలుగు చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.